ప్రపంచ దేశాలకు అమెరికా పెద్దన్నలా వ్యవహరిస్తూ ఉంటుంది. అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. దాని జీడీపీ సుమారు $25 ట్రిలియన్ కాగా టెక్నాలజీ, ఆరోగ్య, ఆర్థిక సేవల్లో అగ్రగామిగా ఉంది. సిలికాన్ వ్యాలీ లాంటి కేంద్రాలు యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి భారీ సంస్థలకు కేంద్రంగా మారాయి. అలాగే డాలర్ ప్రపంచ కరెన్సీగా ఉండటం వల్ల అమెరికా ఆర్థిక నిర్ణయాలు గ్లోబల్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. అందుకే అమెరికాతో ట్రేడ్ కోసం చాలా దేశాలు ఆసక్తి చూపిస్తుంటాయి. యుద్ధ ఆయుధాలను పెద్ద ఎత్తున తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి కూడా చేస్తుంటుంది. అలాగే బలమైన రక్షణ వ్యవస్థ కూడా ఆ దేశానికి సొంతం. అయితే ఇదే ఇప్పుడు చిక్కు తెచ్చి పెడుతోందంటూ తాజా అధ్యయనం ఒకటి షాకింగ్ నిజాలు వెల్లడించింది. PLOS క్లైమేట్లో ప్రచురించిన ఒక కొత్త అధ్యయనం అమెరికా రక్షణ శాఖ గురించి ఆందోళనకర నిజాలు వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం అమెరికా యుద్ధ శాఖ ప్రపంచంలో గ్రీన్ హౌస్ వాయువులో అత్యధికంగా విడుదల చేసే సంస్థగా నిలిచింది. ఈ కాలుష్యం సైనిక స్థావరాల నిర్వహణ, శిక్షణ, వ్యాయామాలు, పరిశోధన, అభివృద్ధి, సిబ్బంది, సామాగ్రి, ఆయుధాల రవాణా వంటి ఎన్నో కార్యకలాపాల ద్వారా జరుగుతోంది. ఈ పనులకు పెద్ద ఎత్తున ఇంధనం అవసరమవడం వల్ల భారీగా కార్బన్ ఉద్గారాలు వెలువడుతున్నాయని అధ్యయనం వెల్లడించింది. హైలైట్ ఏంటంటే ఆ దేశ సైనిక అధికారులు కూడా క్లైమేట్ చేంజ్ జాతీయ, అంతర్జాతీయ భద్రతకు ముప్పుగా ఉందని గుర్తించారు. కానీ ఈ క్లైమేట్ చేంజ్ కు వాళ్లే ముఖ్య కారణమని తెలిస్తే ఏం సమాధానం చెప్తారు? ఏ దేశానికైనా రక్షణ శాఖ ముఖ్యమే అయినప్పటికీ అమెరికా మాత్రం తీవ్ర స్థాయిలో తన వార్ యూనిట్ ను పనిచేపిస్తూ గ్రీన్ హౌస్ ఉద్గారాలకు ముఖ్య కారణమవుతోంది. ఒకవేళ అమెరికా సైన్యం ఖర్చులను తగ్గించితే ఎలాంటి లాభాలుంటాయో కూడా ఈ అధ్యయనం వెల్లడించింది. సైన్యం ఖర్చులు తగ్గిస్తే ఇంధన వినియోగం సైతం గణనీయంగా తగ్గుతుందని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ ఇంధన ఆదాయం డెలావేర్, స్లోవేనియా వంటి చిన్న దేశాల సంవత్సర ఆదాయంతో సమానంగా ఉండొచ్చని అంచనా వేసింది. ఈ అధ్యయనానికి 1975 నుండి 2022 వరకు DOD ఇంధన వినియోగం, సైనిక ఖర్చులపై ఆధారపడిన డేటాను ఉపయోగించారు. అధ్యయనం ప్రకారం సైనిక ఖర్చులు తగ్గినప్పుడు ఇంధన ఆదాయంపై ఎక్కువ ప్రభావం పడుతుంది. ఇది ఖర్చులు పెరిగినప్పుడు కన్నా ఎక్కువ. ఈ ఆదాయం ముఖ్యంగా సైనిక స్థావరాలు, వాహనాలు, పరికరాలు, జెట్ ఇంధన వినియోగం తగ్గటం వల్ల సాధ్యమవుతోంది. ఈ ఫలితాలు వాతావరణ మార్పులను నివారించడానికి సైనిక ఖర్చులను తగ్గించే అవసరాన్ని గుర్తించేలా చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ మార్పులు అమలు చేయడానికి రాజకీయంగా సవాళ్లు ఎదురయ్యే అవకాశముందని కూడా వారు హెచ్చరిస్తున్నారు.